అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు శాతం పర్సంటేజెస్ చాప్టర్ నుంచి మోడల్ చూస్తున్నాము. ఇప్పుడు కొన్ని మోడల్ చూద్దాం. ఇక్కడ ఒక సమ్ చూడండి. 5 km దూరంలో 1200 మీటర్స్ దూరం ఎంత శాతం అని అడిగారు. సో 5 km దూరంలో అంటే ఇంత దూరంలో ఎంత శాతం అని అడిగారు కాబట్టి ఇది నోమినేటర్లో వేసుకుంటాం. ఇది మీటర్స్, ఇది బై 5 km, ఇది కేఎమ్స్లో ఉంది. ఇంటూ శాతం అడిగారు కాబట్టి 100 వేయాలి. సో 5 kmని పైన కింద ఒకే యూనిట్స్లో ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కేఎం ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. సో దీన్ని కూడా మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే 1200 బై 1 kmకి 1 km ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో ఇక్కడ 5 km ఉంది కాబట్టి 5000 మీటర్స్ ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్, 2 0 క్యాన్సిల్, 51, 52. సో 2 12s are 24. అంటే 5 kmలో 1200 మీటర్స్ 24%. ఇంకొక సమ్ చూడండి. 2 మెట్రిక్ టన్నుల బరువులో 80 kgల బరువు ఎంత శాతం అని అడిగారు. సో లో అని దీంట్లో ఇచ్చారు కాబట్టి ఇది డినామినేటరు, ఇది నోమినేటర్లోకి వెళ్తుంది. సో 80 ఇది కేజీస్లో ఉంది, ఇది 2 మెట్రిక్ టన్నులో ఉంది. సో ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ మెట్రిక్ టన్నుల్ని కేజీలోకి మార్చుకుంటే సో మెట్రిక్ టన్ను అన్న ఒకటే. సో 1000 kgs ఈజ్ ఈక్వల్ టు 1 టన్ను అవుతుంది. సో ఆ బేస్ మీద బేస్ చేసుకొని దీన్ని 80/2 అంటే 2000 ఇంటూ 100 శాతం కనుక్కోవాలి కాబట్టి. సో 2 0 2 0 క్యాన్సిల్ అయింది, 0 0 క్యాన్సిల్ అయింది, 2 4 are 8. సో 4%. ఇది ఆన్సర్ అవుతుంది. ఇంకొక సమ్ చూడండి. ఒక సంఖ్య 40లో 12 అనే సంఖ్య ఎంత శాతం అని అడిగారు. సో 40లో ఉంది కాబట్టి అది డినామినేటర్లో ఉంటుంది. 12 అనే సంఖ్య అన్నారు కాబట్టి 12 నోమినేటర్లో ఉంటుంది. ఇంటూ 100 శాతం అడిగారు కాబట్టి. సో 0కి క్యాన్సిల్, 4 3 12. సో 3 10 30. సో 30% అవుతుంది. ఒక సమ్ చూడండి. ఒక తరగతిలో 120 మంది కలరు, 90 మంది పాస్ అయినా ఫెయిల్ అయిన వారు ఎంత శాతం అని అడిగారు. సో టోటల్ 120, పాస్ అయిన వారు 90. అప్పుడు ఫెయిల్ అయిన వారు ఎంతమంది ఉంటారు? దీన్ని మైనస్ చేస్తే ఆ సంఖ్య ఫెయిల్ అయిన వారు అవుతారు. సో మనకు అడిగింది ఫెయిల్ అయిన వారు ఎంత శాతం అని అడిగారు కాబట్టి ఫెయిల్ అయిన వారు 30 మంది ఉన్నారు. 30 బై టోటల్ ఎంతమంది అంటే 120 మెంబర్స్ ఉన్నారు. ఇంటూ శాతం కాబట్టి 100 వేసుకుంటాము. 30 34 4 4 25. సో 25% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఇంకొక సమ్ చూడండి. ఒక ఉద్యోగి యొక్క జీతం 4000 అయినా అతను 2500 ఖర్చు చేశాను. పొదుపు శాతం ఎంత అని అడిగారు. ఇప్పుడు ఉద్యోగి యొక్క మొత్తం జీతం 4000 టోటల్, అందులో ఎక్స్పెన్సెస్ 2500 పోతే మిగిలింది సేవ్ చేసినట్టే కాబట్టి 1500 సేవ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎంత శాతం సేవ్ చేస్తున్నాడు అంటే 1500 సేవ్ చేస్తున్నాడు. మొత్తము 4000 రూపాయల్లో ఇంటూ 100. సో 2 సున్నాలు క్యాన్సిల్ అయింది, 0కి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 150 అంటే 2 ఇక్కడ 150 75 సార్లు పోతుంది. సో 75/2 శాతము సేవ్ చేస్తున్నాడు అని అంటే దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటే 37 1/2 శాతము అంటే అతను 37 1/2 శాతము సేవ్ చేస్తున్నాడు.
ఇంకొక సమ్ చూడండి. 60 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్లు పూర్తి చేశాను, అయినా మిగిలిన దూరం ఎంత శాతం? అంటే ట్రావెల్ 60 కిలోమీటర్లు టోటల్ దూరం అయితే 40 కిలోమీటర్లు పూర్తి చేశాడంటే 60 - 40 ఇంకా 20 కిలోమీటర్లు డిస్టెన్స్ ఇంకా మిగిలింది. ఆ మిగిలిన దూరాన్ని ఎంత శాతంలో అడిగారు కాబట్టి టోటల్ 60 కిలోమీటర్లు కాబట్టి సో 20/60 ఇంటూ 100. సో 21లో 23లో 100/3 దీన్ని 33 1/3%. అంటే మిశ్రమ భిన్నాలకు మార్చుకుంటున్నాం. 100 3లో 33 సార్లు పోతుంది, శేషం 1 మిగులుతుంది కాబట్టి 1/3. ఇంకొక సమ్ చూడండి. ఒక తరగతిలో 160 మంది కలరు, 70% పాస్ అయ్యను, అయినా పాస్ అయిన వారు ఎంతమంది? సో ఇది కొంచెం డిఫరెంట్గా అడిగారు. అంటే ఇప్పటి వరకు శాతాన్ని ఫైండ్ అవుట్ చేయమనే వారు, ఇప్పుడు డైరెక్ట్గా శాతమే ఇచ్చి దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలనంటే టోటల్ 160 మంది కాబట్టి 160, 70% కాబట్టి 70/100. అంటే పాస్ అయిన వారిని అడిగారు కాబట్టి సో 42 11. పాస్ అయిన వారు 112 మంది. అంటే 160 మంది విద్యార్థుల్లో 112 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఒక సమ్ చూడండి. ఒక గ్రామం యొక్క జనాభా 4000, వారిలో 62 అక్షరాస్యులు, అయినా అక్షరాస్యులు ఎంతమంది అని అడిగారు. సో ఇక్కడ మొత్తము 4000 ఇంటూ 62 శాతాన్ని మనం భిన్నంలోకి మార్చుకుంటే నిన్న చెప్పిన పార్ట్ 1 వీడియోలో భిన్నంలోకి ఎలా మార్చుకోవాలో ఉంటుంది స్టార్టింగ్లో. సో ఒకసారి చూడండి. 62 డైరెక్ట్గా 5/8 అని రాసుకున్నాము. సో 8 5లో 40, 500, 5 5 సార్ 5 5 5 25. సో 2500 మంది. ఇది 62 ప్లేస్లో 5/8 ఎలా వేసుకున్నామని అంటే 62 శాతం కాబట్టి = 62 124 అంటే 124 1 125 125/2 శాతం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటే 4 5. సో 5/2 8. సో ఇలా మార్చుకునే వాల్యూని దీంట్లో వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే ఇదే వాల్యూని కూడా డైరెక్ట్గా వేసి ఈ ప్లేస్లో మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. కాకపోతే మనం సింప్లిఫికేషన్ ఈజీగా చేయాలి అని అంటే ఇలాంటి చిన్న వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటే మనకి సమ్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక సమ్ చూడండి. ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 150, వారిలో 60% బాలురు అయిన బాలికలు ఎంతమంది అని అడిగారు. సో 100 ఫైనల్గా 100% ఉంటుంది. దాంట్లో 60% బాలురు అని అన్నారు కాబట్టి బాలికలు 40% ఉంటారు. సో 150 మందిలో 40% ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 0 0 0 0 15 4 60. సో 150 మందిలో 60 మంది బాలికలు. దీనికే ఇంకొకరు ఎలా చేయొచ్చు అని అంటే 150 మంది 40% అంటే 40%ని నిన్న చేసిన సమ్స్లో ఏమనుకున్నామంటే 2/5. సో 40% 2/5 అవుతుంది. డైరెక్ట్గా 2/5తో మల్టిప్లికేషన్ చేస్తే 5 5 30 150, 13 × 2 = 60. సో 40%కి 2/5 ఎందుకు వేసుకున్నాము అని అంటే ఇక్కడ 40% అంటే 40/100, 0 0 క్యాన్సిల్, 2 2 5 = 2/5 వచ్చింది కాబట్టి 40% వాల్యూ. అదే వాల్యూని ఇంటూ 2 చేసుకున్నాం, అదే ఇంటూ 150 చేసుకుని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఎలాగైనా ఒకటే. ఇంకొక సమ్ చూడండి. ఒక ఉద్యోగి యొక్క జీతం 6000, అతను 80% ఖర్చు చేశాను, అయినా పొదుపు ఎన్ని రూపాయలు? అంటే మొత్తము 100% అనుకుంటే 85% ఖర్చు పెడుతున్నాడంటే 15% సేవ్ చేస్తున్నట్టు. సో 6000లో 15% ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 2 0 15 6
1490 0. సో 6,000 రూపాయల్లో ఆ ఉద్యోగి 900 రూపాయలని సేవ్ చేస్తున్నాడు. ఇంకొక సమ్ చూడండి. ఒక పండ్ల వ్యాపారి వద్ద 600 పండ్లు కలవు. అతను 62/3 అమ్మెను, 2/3% అమ్మెను. అయినా మిగిలినవి ఎన్ని అని అడిగారు. సో ఫస్ట్ అతని దగ్గర 600 పండ్లు ఉన్నాయి. ఇంటూ అమ్మిన పండ్లు 62/2/3 అని అంటే 62/2/3ని డైరెక్ట్గా 2/3 అని వేసుకోవచ్చు. సో 2/3 అంటే 200 టైమ్స్ పోతుంది. 2 2 = 400. అంటే మనం అమ్మిన పండ్లను క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి అమ్మిన పండ్లు 400. అంటే అతని దగ్గర మొత్తము 600 పండ్లు ఉన్నాయి. అందులోంచి 400 అమ్మేశాడు. అంటే ఇంకే మిగిలిన పండ్లు ఎన్ని ఉంటాయి? 200 పండ్లు ఉంటాయి. సో 200 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 66/2/3ని 2/3 అని ఎలా రాసుకున్నామో ఒకసారి చూడండి. 66/2/3 శాతం = 3 6 18 19 18 2 3 ఇక్కడ 62 3 18 198 + 2 = 200. సో 200/3 × 100 2 టైమ్స్ పోతుంది. సో 2/3 మిగిలింది. సో ఇలా ఒక మోడల్ ఈ సమ్ని ఎలా చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా మిగిలిన పనులే నేను ఫైండ్ అవుట్ చేస్తాను అని అనుకుంటే ఇలాగా అమ్మినవి తర్వాత మైనస్ చేయకుండా డైరెక్ట్ మిగిలినవి చేస్తాను అని అనుకుంటే టోటల్ శాతము 100% కాబట్టి అందులో 66/2/3 అమ్మారు. అంటే మిగిలినది ఎంత ఉంటుందంటే 33/1/3% మిగిలిపోయాయి ఇంకా. సో డైరెక్ట్గా 600లో 33/1/3ని ఫైండ్ అవుట్ చేసుకుంటే మిగిలిన పళ్ళు వచ్చేస్తాయి. సో 33/1/3ని డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు అంటే 33/1/3 = 1/3. సో 1/3 వేసుకుంటే 200 టైమ్స్ పోతుంది. డైరెక్ట్గా 200 × 1 = 200 మిగులుతాయి. సో 33/1/3ని ఎలా రాసుకున్నాం? 100/3 × 100 క్యాన్సిల్ అయితే 1/3 మిగిలింది. సో ఒకసారి ఇందులో వేస్తున్న షార్ట్కట్ వాల్యూస్ అన్నీ నిన్న వీడియోలో అంటే దీని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఒకసారి ఆ వీడియో మీరు చూస్తే ఈ వీడియోలో ఎక్కడెక్కడైతే షార్ట్కట్ వాల్యూస్ యూజ్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ఎలా వచ్చాయో మీకు అర్థమవుతుంది. ఇంకొక సమ్ చూడండి. ఒక పట్టణం యొక్క జనాభా 12,000. వారిలో 62/1/2% పురుషులు అయిన స్త్రీలు ఎంతమంది అని అడిగారు. మనం డైరెక్ట్గా 62/1/2 వాల్యూని శాతం = 5/8 అనుకుంటాం. సో ఇది 5/8 అన్నది పురుషులు అవుతుంది. సో అంటే 8 పార్ట్స్ ఉంటే దాంట్లో 5 పార్ట్స్ పురుషులు ఉంటే అప్పుడు స్త్రీల పార్ట్లు ఎన్ని అవుతాయి అంటే 8లోంచి 5 తీసేస్తే 3 మిగులుతుంది. కాబట్టి 3/8% అంటే 3/8 పార్ట్స్ స్త్రీలు అవుతారు. సో ఇప్పుడు 12,000 టోటల్ జనాభా ఇంటూ మనకు కనవలసింది స్త్రీలు కాబట్టి స్త్రీలు 3/8 వేసుకుంటే 4 3 12 4 2 8 అంటే 3,000 సార్లు పోయింది. 2 3,000 అంటే 1,500. సో 15 3 45 1,500. సో 4,500 మంది ఆ పట్టణంలో స్త్రీలు ఉన్నారు. ఇంకొక సమ్ చూడండి. ఒక స్తంభం యొక్క 40% పొడవు 120 మీటర్స్. దాని పొడవు అంటే దాని మొత్తం పొడవు ఎంత అని అడిగారు. సో నేను ఏం చేయాలంటే 40% కాబట్టి మొత్తం టోటల్ 120 మీటర్స్ ఇంటూ 40% కానీ 100% మనం అంటే మొత్తం కనుక్కోవాలి కాబట్టి సో మనం ఇప్పుడు 40/100 వేసుకుంటాం 40%కి. కాకపోతే ఇది 40% ఇచ్చి 100% ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో దానికి రివర్స్లో 100/40 వేసుకుంటే 0 క్యాన్సిల్ 4 3 సో 3 × 100 300 మీటర్స్ అవుతుంది అనమాట. సో ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే మనకి జనరల్గా ఎప్పుడు చేస్తాం కదా ఆ మోడల్ ఒకసారి చెప్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ మోడల్ ఎలా అప్లై చేయాలో దీనికి చెప్తాను చూడండి. సో 40% అంటే 40% పొడవు 120 మీటర్స్ అయింది. దాని మొత్తం పొడవు ఎంత అడిగారు అంటే ఇక్కడ 40 = 120 అయితే
మొత్తం అంటే 40% అంటే మొత్తం అంటే దానికి ఎంత అవుద్ది 100% అవుద్ది కాబట్టి 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 100/40. సో 0 0 4 3 3 ఇంటూ 100 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇలాగా చేయొచ్చు అనుకుంటే ఇలా చేయొచ్చు, లేదు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి 40 ఈజ్ ఈక్వల్ టు 120 అయితే 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుని క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఆన్సర్ ఇలా వస్తుంది. ఇంకొక సమ్ చూడండి. ఒక తోట యొక్క 30% విలువ 10,500 అయినా దాని మొత్తం విలువ ఎంత అని అడిగారు. అంటే 10,500 ఇంటూ యాక్చువల్గా 35/100 వేయాలి కాబట్టి ఇది 30% విలువ ఇచ్చాడు కాబట్టి 100/35 వేస్తున్నాము. సో 35 105లో 3 టైమ్స్ పోతుంది అంటే 300 ఈక్వల్ టు 100 ఇంటూ 300 ఈజ్ ఈక్వల్ టు 3 2 zeros 2 0 4 zeros అంటే మొత్తం వాల్యూ 30,000. సో ఇలాగా, లేకపోతే ఇంకొకలా 35 ఈజ్ ఈక్వల్ టు 10,500 అయితే 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,500 ఇంటూ 100/35. 35 300 సార్లు పోతుంది. సో 300 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 30,000. సో ఇలా ఇదొక మోడల్ ఇలా అనుకున్నా చేయొచ్చు, ఇలా అనుకున్నా చేయొచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మోడల్ మీరు అప్లై చేసుకొని స్పీడ్గా చేసుకోవచ్చు. ఒక తరగతిలో 60% మంది బాలికల సంఖ్య 80 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ బాలురు 60% అని అంటే మొత్తము 100% విద్యార్థులు టోటల్ ఉంటారు కాబట్టి 100 - 60 ఈజ్ ఈక్వల్ టు 40. అంటే బాలికల శాతము 40%. ఆ 40% ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అయింది, 80కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మొత్తం విద్యార్థులు ఎంత ఉంటారంటే 100% ఉంటారు కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 100/40. సో 40 2 100 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 200. మొత్తం విద్యార్థుల సంఖ్య ఆ తరగతిలో 200 మంది ఉంటారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.